ముందుకు రండి. ఒక పాట పాడుతుండగా దేవుని మనం చెల్లిద్దాం. స్థానిక సంఘం దగ్గరలాగా సరిపోతుందన్నా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపని బట్టి దేవుని నామానికి మహిమార్థముగా తల్లిగారు విశ్రాంతమ్మ గారు, వారి యజమానుడు, వారి పడినటువంటి శ్రమ, వారి పడినటువంటి కష్టానికి వారు చెప్పుతుంటే దుఃఖం కలుగుతుంది. అలనాడు దేవుని యొక్క సేవ నిమిత్తం వచ్చినప్పుడు ఎంతో మంది అవమానపరిచారని చెప్పినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తల్లులు ఇచ్చినటువంటి సాక్ష్యము, కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యము, అయ్యా ఇదిగో ప్రశాంతి అయ్యా చెప్పుతుంటే ఆ దుఃఖము పొర్లుతూ ఉంది. నీ బిడ్డలో చెప్పినటువంటి సాక్ష్యాలు నా ప్రభువా, అయ్యా ఇదిగో నువ్వు చేసినటువంటి మేలులు కంటికి కనబడవ, చెవుకి వినబడవు నా తండ్రి. అయ్యా ఇదిగో నీ బిడ్డలని విడవని విడబాయనని చెప్పిన దేవుడివి, నేను ఉన్నవాడిని, నేను అనువాడిని, నేనే నమ్మదగిన వాడిని అని చెప్పినటువంటి దేవానికి స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి నాయన ఈ యొక్క బిడ్డలు అయ్యా ఈ యొక్క అత్తా కోడళ్ళు అయ్యా పడిన ప్రయాసము, వారి చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా నాయన తిమోతి గారు మరింతగా ముందుకు వెళ్ళటానికి అనేకమైన ఆత్మలు, అలాగే నాయన అనేకమైన సంఘాలు అయ్యా నీ బిడ్డ కట్టడానికి నీ కృప అనుగ్రహించండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడివి నా ప్రభువా, నీ బిడ్డల పక్షాన వెన్ను తట్టి ఓ నాయన నీ బిడ్డల ముందుగా నడిపిస్తున్నావు. ఇదిగో నా తండ్రి నేను ఉన్నవాడిని అని అనువాడిని అని చెప్పి ఈ ఉపదేశకాండము నాయన అయ్యా 30:8 ప్రకారముగా నాయన ముందు నడిచి నీ బిడ్డని వెనక నడిపిస్తున్నావు నా తండ్రి. నువ్వు ముందుగుండగా నీవు అయ్యా మా ముందు నడుస్తుండగా మాకు భయం లేదు, ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడివి, అనేకమైన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు నీవే, రాజాది రాజువి, రాజులకు రాజువి, ప్రభులకు ప్రభుడు నీవే నాయన, అద్వితీయ సత్య దేవుడివి. నీ బిడ్డలిచ్చిన సాక్ష్యాలను బట్టి మరింతగా నాయన ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వారికి ఇచ్చిన నూతనమైన గృహం నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బలము దయచేసి నీ నామానికి మహిమార్థంగా ఉండటానికి కృప చూపించండి. కూడి వచ్చిన బిడ్డలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆర్కెస్ట్రా వారు, కవిశిష్టు వారు అయ్యా ఇదిగో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులను బట్టి అయ్యా ఇదిగో నాయన నీ కృప ఉంచమని మాతో, నాతో, మా అందరితో మాట్లాడు. నీ బిడ్డను మరింతగా బలపరిచి దీవించి అభివృద్ధి పరచు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ.